నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, సాయి శ్రీరణ గారి నాయకత్వం. అయిపోయింది అక్కడ మంచిగానే మంచి బాగా రవణనాథ్ మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐ ఐ కాంగ్రెస్ ఐ ఐ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం. మొన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ సమావేశంలో ఈ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులోపల మునులు కాపు, యాదవ, రెడ్డి, వైశ్య ఇలా ఎన్నో కింది స్థాయి లోపల ఉన్నటువంటి మేరు, పద్మశాలి అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేనిఫెస్టో పెట్టింది. అదేవిధంగా 100 రోజుల లోపల 6 గ్యారంటీలను అమలు చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా విద్య, ఉపాధి, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి రంగాల్లో ఉన్న ఈ కులాల వారికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ విప్ ఆదిశీలన గారికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు మండల్ కాంగ్రెస్ పార్టీ కత్లాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్నటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 16 సంఘాలకు ప్రతి ఒక్క కులానికి ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్డి కానీ, వైశ్యులు కానీ, ఓసీ వర్గానికి, బీసీ వర్గానికి, అన్ని వర్గాలలో పేద వర్గాలు ఉంటాయి కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్గానికి కూడా న్యాయం జరిగేలా చూడడానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా, అందరికీ న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నాకు నమస్సమాంజనులు. అలాగే రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసన్న గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు కత్లాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుపుతున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.